మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, అలాగే రాజపూజ్యం 1, అవమానం 2. మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 8. మకర రాశి వారికి తృతీయ స్థానంలో శనేశ్వరుడు సంచారం కాబట్టి ధైర్య స్థానంలో పాపగ్రహ సంచారం ఎప్పుడూ కూడా అనుకున్న ప్రణాళిక ప్రకారం అనుకున్న లక్ష్యాన్ని సాధించడం జరుగుతుంది. మకర రాశి వారు ధైర్యము ప్రణాళికతో కార్యజయాన్ని పొందుతారు. గృహ సౌఖ్యం కలుగుతుంది. అలాగే కృషి మూలకంగా ధనవృద్ధి, వ్యవసాయ రంగాల్లో వీరికి విజయం వస్తుంది. అలాగే ఈ శని 3వ స్థానంలో సంచరించడమే కాకుండా దేవగురుడైనటువంటి బృహస్పతి కేంద్రస్థానమైనటువంటి 7వ స్థానంలో సంచారం మూలంగా రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం అన్నారు. కాబట్టి సమాజంలో ప్రభుత్వాధికారులు, ఉన్నతమైనటువంటి అధికారుల ద్వారా వీరు గుర్తింపబడతారు. అభీష్ట కార్యసిద్ధి, అనుకున్నటువంటి కార్యక్రమం సిద్ధిస్తుంది. స్వస్థతగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. తలచిన ప్రతి పని కూడా వీరికి అనుకూలమవుతుంది. వివాహం, జీవిత భాగస్వామి మరియు అన్ని రకాలైనటువంటి వ్యవహారాల్లోనూ వీళ్ళు సంతృప్తికరంగా ఉంటారు. వర్తక వ్యాపారాలు, చట్టపరమైనటువంటి భాగస్వామ్యాలు పొందడంలో కూడా విజయం కలుగుతుంది. తెలివైనటువంటి ఖ్యాతి కలిగినటువంటి జీవిత భాగస్వామి ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం సంప్రాప్తిస్తుంది. ఇతరులని ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలను చేస్తారు. అలాగే భూగృహ స్థిరాస్తులను విస్తరిస్తారు. మన దేశాల్లో ఇల్లు కొనుక్కోవటమే కాకుండా ఇతర దేశాల్లో సైతం గృహాలని సంపాదించడం జరుగుతుంది, కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఈ మకర రాశిలో ఉండేటువంటి వ్యవసాయదారుల యొక్క కృషికి తగినటువంటి ఫలితం వస్తుంది. ఈ విధంగా మకర రాశి వారికి ఫలితాలు ఉన్నాయి. వీరు పూజించవలసినటువంటి దైవం వినాయకుడు, దుర్గామాతని ప్రార్థించాలి.